అమ్మవారి పాదాల చెంత ఉద్భవించిన ఒక దివ్య మంత్రనిధి సనాతన ధర్మంలో సౌందర్యానికి ఆధ్యాత్మికతకు పట్టం గట్టిన మహాగ్రంథం సౌందర్యలహరి. ఓం శ్రీ మాత్రే నమః. ఆనందలహరి ప్రేక్షకులకు స్వాగతం. మన హిందూ సాంప్రదాయంలో దేవుళ్లను స్తుతించడానికి ఎన్నో వేల స్తోత్రాలు ఉన్నాయి. కానీ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరికి ఉన్న స్థానం అత్యంత విశిష్టమైనది. అసలు ఏంటి సౌందర్యలహరి? దీన్ని ఎందుకు చదవాలి? దీని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? ఈరోజు మన ఆనందలహరి ఛానల్లో ఈ మహాకావ్యం గురించి పూర్తి పరిచయాన్ని కేవలం 5 నిమిషాల్లో చాలా తేలికగా తెలుసుకుందాం. మొదట సౌందర్యలహరి అనే పేరులోని అర్థాన్ని చూస్తే, సౌందర్యం అంటే జగన్మాత పార్వతీదేవి యొక్క అత్యంత సుందరమైన రూపం. లహరి అంటే అలలు లేదా ప్రవాహం. అంటే అమ్మవారి దివ్యమైన అమృత సౌందర్యంలో మునిగి తేలే అలల సమూహమే ఈ సౌందర్యలహరి. ఈ గ్రంథంలో మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి. ఈ 100 శ్లోకాలను 2 భాగాలుగా విభజించారు. మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అంటారు. ఇవి శ్రీవిద్య, కుండలిని యోగం, మంత్రశాస్త్రం, అలాగే శివశక్తుల కలయికను వివరిస్తాయి. మన ఛానల్ పేరు ఆనందలహరి కూడా దీని నుంచే ప్రేరణ పొందింది. మిగిలిన 59 శ్లోకాలు అమ్మవారి కిరీటం నుండి పాదాల వరకు ఉన్న దివ్య సౌందర్యాన్ని, ఆ తల్లి కరుణా కటాక్షాలను కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. ఈ సౌందర్యలహరి ఎలా పుట్టిందో చెప్పే ఒక అద్భుతమైన కథ ఉంది. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళినప్పుడు స్వయంగా పరమశివుడే ఈ 100 శ్లోకాలను ఒక దివ్యమైన పుస్తకంపై రాసి శంకరులకు ప్రసాదించారు. శంకరాచార్యుల వారు ఆ పుస్తకాన్ని తీసుకొని తిరిగి కైలాసం నుండి వస్తుండగా పరమశివుడు వాహనమైన నంది దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ తోపులాటలో మొదటి 41 శ్లోకాలు మాత్రమే శంకరుల చేతిలో మిగిలాయి. మిగిలిన భాగాన్ని నంది తీసుకొని వెళ్ళిపోయారు. శంకరాచార్యుల వారు బాధపడుతుంటే జగన్మాత ప్రత్యక్షమై, బాధపడుకు శంకర, ఆ మిగిలిన 59 శ్లోకాలను నా అనుగ్రహంతో నువ్వే పూర్తి చేయి అని ఆశీర్వదించారట. అలా శివుడు రాసిన మొదటి 41 శ్లోకాలు ఆనందలహరిగా, శంకరాచార్యులు వారు రాసిన 59 శ్లోకాలు సౌందర్యలహరిగా ప్రసిద్ధి చెందాయి. సౌందర్యలహరి అంటే కేవలం ఒక కవిత లేదా స్తోత్రం మాత్రమే కాదు. ఇందులో ఉన్న ప్రతి శ్లోకంలో ఒక మహామంత్రం, ఒక యంత్రం, ఒక బీజాక్షరం, అలాగే దానివల్ల కలిగే ఒక విశేష ఫలితం ఉంటాయి. చదువుల్లో రాణించాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగాలన్నా, మానసిక ప్రశాంతత కావాలన్నా, జీవితంలో ఎదుగుదల ఉండాలన్నా సౌందర్యలహరిలోని ఒక్కో శ్లోకానికి ఒక్కో శక్తి ఉంది. శ్రద్ధతో, భక్తితో ఈ శ్లోకాలను చదివినా లేదా విన్నా ఆ అమ్మవారి రక్షణ మనకు నిరంతరం లభిస్తుంది. చూశారుగా సౌందర్యలహరి ఎంతట మహిమాన్వితమైనదో. మన ఆనందగీతం ఛానల్లో సౌందర్యలహరి శ్లోకాలు 108 సార్లు పారాయణం చేయడం జరిగింది. మీరు పారాయణం చేయాలనుకుంటే తప్పకుండా ఆనందగీతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. ఇంతటి దివ్యమైన మహాకావ్యంలోని ఒక్కో శ్లోకాన్ని, దాని వెనుక ఉన్న కథలను, అర్థాలను, అలాగే మన జీవితానికి ఉపయోగపడే విషయాలను వివరిస్తూ మన ఆనందలహరి ఛానల్లో ఈ వారం నుండి ప్రతి శుక్రవారం ఒక ప్రత్యేకమైన సిరీస్ ని ప్రారంభిస్తున్నాం. సౌందర్యలహరి 100 శ్లోకాలు పూర్తయ్యే వరకు ఈ శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం సౌందర్యలహరిలోని ఒక్కో శ్లోకానికి అర్థం చెబుతూ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చెబుతూ ఒక వీడియోని వివరంగా మీ ముందుకి తీసుకువస్తున్నాం. మరి రాబోయే వీడియోలో సౌందర్యలహరి మొదటి శ్లోకం యొక్క పూర్తి వివరాలతో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. రాబోయే శ్లోకాల సిరీస్ మిస్ కాకుండా ఉండటానికి మన ఆనందలహరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.